తెలంగాణ బీసీ రిజర్వేషన్ల రగడ ఢిల్లీకి చేరింది. కేంద్రాన్ని నిలదీస్తామంటూ ఢిల్లీలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. బీజేపీ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. అయితే హస్తం పార్టీకి అసలు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నాయి తెలంగాణలోని విపక్షాలు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా ఢిల్లీ బాట పట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పార్లమెంటులో ఇవాళ వాయిదా తీర్మానమిచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా కూడా నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. బుధవారం రోజున జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ దీక్ష చేపట్టబోతోంది. ఈ ధర్నాలో రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీ పాల్గొనబోతున్నారు. ఎల్లుండి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్ బిల్లుతో బీసీలకే కాదు మిగతా వర్గాలకు న్యాయం జరుగుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ కు పేరు వస్తుందనే కారణంతోనే బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని హస్తం పార్టీ ఆరోపిస్తోంది. రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ముస్లింల పేరుతో ఢిల్లీలో అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. శాసనసభలో మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ముస్లింల పేరు మీద కాలండం పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆకాంక్షించి సామాజిక న్యాయం కోరుకునే ప్రతి వ్యక్తి ఈ 3 రోజుల పాటు ఢిల్లీకి రావాల్సిందే, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిందే. సీఎం రేవంత్ ధర్నా చేయడం ఒక జోక్ అంటూ విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ డ్రామాలు ఆడుతోందన్నారు. బీసీల్లో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి, 42% విద్యలో అవకాశాలు ఇవ్వండి, 42% ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి. అట్లాగే 20,000 కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి, బీసీ సబ్ ప్లాన్ పెట్టండి. అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి 4 ఓట్ల కోసం 4 డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఇంకెవరో అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని నా విశ్వాసం. హైదరాబాద్ లో కవిత ధర్నా చేయడం పైన కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కవిత గారు హైదరాబాద్ దీక్ష చేసి నిన్న ఢిల్లీలో చేయాలి కదా. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చి దీక్ష చేయాలి. వాళ్ళ తండ్రి మట్టుకు చిత్తశుద్ధి ఉంటే. మొత్తంగా గల్లీలో రిజర్వేషన్ల చుట్టూ ఢిల్లీలో పొలిటికల్ పంచాయతీ మొదలైంది.